పూర్తి చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని రేవంత్ సర్కార్కు సూచనలు చేశారు. రైతుల పొలాలకు చుక్క సాగునీరు అందడం లేదని విమర్శించారు. కాలువలకు మరమ్మతులు చేస్తే బెంగాలీ క్యాంప్ పరిధిలో సుమారు 3000 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. సీఎం రేవంత్ సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ ప్రత్యేక చొరవ తీసుకుని 20 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈరోజు బీఆర్ఎస్ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా బెంగాలీ సోదరుల సమస్యలు తెలుసుకోవడం కోసం ఇక్కడికి నేను, శ్యామరావు గారు, అదేవిధంగా మిథున్ గారు, అదేవిధంగా మరి నిత్యానంద్ గారు, రాజ్ కుమార్ గారు, రాంప్రసాద్ గారు అందరం కూడా మరి ఇక్కడికి రావడం, విశ్వనాథ్ గారు అందరం కూడా రావడం జరిగింది. మిత్రులారా, వీళ్ళ పరిస్థితి నిజంగా చాలా ఘోరంగా ఉన్నది. ఇక్కడి రాజకీయ నాయకులు కేవలం వీళ్ళ ఓట్ల కోసమే తప్పించిండ్రు తప్ప వీళ్ళ సమస్యలు పరిష్కరించే ప్రయత్నం ఏమి కూడా చేయలేదు. ఉదాహరణకు ఈ బెంగాలీ క్యాంపుల్లో 1వ నెంబర్ క్యాంప్ నుండి 10వ నెంబర్ క్యాంప్ వరకు దాదాపుగా 10 క్యాంపులు ఉంటాయి. కొన్ని నజరుల్ నగర్ మున్సిపాలిటీ కిందికి వస్తాయి, కొన్ని ఈస్గావ్ కిందికి వస్తాయి. ఇందులో దాదాపుగా 15,000 మంది ప్రజలు ఉంటారు. ఆ 15,000 20,000 మంది ప్రజలు ఉంటారు. వీళ్ళందరి జీవనాధారం కేవలం వ్యవసాయమే. ఈ వ్యవసాయ భూములకు నీళ్లు రావడం కోసం చెరువులు ఉన్నాయి. ఆ చెరువులకు నీళ్లు రావడం కోసం ఇప్పుడు మనం చూస్తున్న కెనాలు, కొంచెం కెనాల్ కూడా చూపించండి. ఎస్, ఇప్పుడు మనం చూస్తున్న కెనాలు అడా ప్రాజెక్టు నుంచి ఈ చెరువులకు నీళ్ళు వచ్చే విధంగా కట్టిండ్రు. కానీ మీకు గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ కెనాలు కట్టి దాదాపుగా ఈ 7 సంవత్సరాలైంది, ఇంతవరకు ఒక్క చుక్క నీళ్లు కూడా ఈ కెనాల్లో పారలేదు. కాంట్రాక్టర్లు మారిండ్రు, బిల్లులు ఎత్తుకున్నారు, ఎమ్మెల్యేలు మారిండ్రు, మినిస్టర్లు వచ్చిండ్రు పోయిండ్రు, కానీ ఈ బెంగాలీ ప్రాంత ప్రజలకు మాత్రం ఏం న్యాయం జరగలేదు. అదేవిధంగా మేము కెనాల్కు ఇక్కడ నుంచి 2 చెరువులు ఉంటాయి. క్యాంప్ నెంబర్ 1, క్యాంప్ నెంబర్ 10 దుర్గానగర్ చెరువు, ఇంకొక చెరువు, 2 చెరువులు ఉంటాయి. ఆ చెరువుల నుండి చిన్న చిన్న కెనాల్స్ గత 15 సంవత్సరాల నుంచి కూడా ఒక్క చుక్క నీళ్ళు ఆ కెనాల్లో పారలేదు. బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం.